కుకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా, కార్పొరేటర్లు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పకడాల బాబురావు మాట్లాడుతూ కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ నియోజకవర్గాన్ని గత 15 సంవత్సరాలుగా అభివృద్ధి పదంలో నడిపించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఈ రోజు కుకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కృషివలుడు, కుకట్పల్లి నియోజకవర్గం ఆశాజ్యోతి, బడుగు వర్గాల యొక్క ఆశాజ్యోతి, కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మాధవరం కృష్ణారావు గారి 58వ జన్మదినోత్సవ సందర్భంగా మా గోపి గారి ఆధ్వర్యంలో శివానందలో పండ్ల పంపకం నిర్వహించడం జరిగింది. పేషెంట్లందరికీ కూడా ఆయన ఆరోగ్యాలతో అశ్చర్యాలతో నిండు నీరులు ఉండాలని కోరుతూ ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పూజ్యులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి చీఫ్ మినిస్టర్ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో, వారి సారథ్యంలో కుకట్పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎన్నో ఫ్లైఓవర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జులు, అండర్ పాస్ బ్రిడ్జులు, రోడ్లు, డ్రైనేజీలు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ప్రస్తుతం కుకట్పల్లి నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవసరం లేదనుకుంటా నేను. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఎమ్మెల్యే గారు దాన్ని అభివృద్ధి చేసి చూపించే తెలంగాణ రాష్ట్రంలోని అందరికి చూపించినటువంటి ఆదర్శవంతమైనటువంటి ఎమ్మెల్యే గారు మా కృష్ణారావు గారు. కుకట్పల్లి నియోజకవర్గంలో పాఠశాలలు కానీ, విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కానీ, విలేజ్ లో ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సదుపాయాలు కూడా అన్ని